ఫ్రెంచ్ విప్లవాన్ని చరిత్రలో రక్తపాతరహిత విప్లవం అని చెప్తుంటారు. భారతదేశపు స్వతంత్రాన్ని కూడా రక్తపాతరహిత స్వతంత్రం అని చెప్తుంటారు. చరిత్రకారులు ఎలా కావాలంటే అలా రాస్తారు. ఎంతోమంది ప్రాణాలు అర్పించినటువంటి భారతీయ స్వతంత్రం, అలాగే ఎంతోమంది కార్మికుల ప్రాణాలు అర్పించినటువంటి ఫ్రాన్స్కి సంబంధించినటువంటి తిరుగుబాటు చివరిలో ఎవడో ఒకళ్ళ పేరు మీద నడిపేసేసి వీళ్ళ వల్లనే సాధ్యమైందని చెప్పేటువంటి చరిత్రకారుల పుణ్యమని చరిత్ర వక్రీకరణకు గురవుతుంది. అయితే కాశ్మీర్లో రక్తపాత రహితం అనడానికి వీలేదు. కానీ ఇప్పుడు రక్తపాతం చాలా వరకు తగ్గిందన్నటువంటి విషయాన్ని ఎవరైతే ఫరూక్ అబ్దుల్లా కాశ్మీరీ తీవ్రవాదానికి రాజకీయ మద్దతుదారు, కాశ్మీర్లో ఉన్నటువంటి లష్కరే తోయిబా లాంటి సంస్థలు ఏవైతే జైషే మహమ్మద్ లాంటి సంస్థలు ఒకప్పుడు వేళ్ళూనుకుని పెరిగిపోవడానికి కారణం వీళ్ళ బాబు, ఆ తర్వాత ఈయన, తర్వాత వీళ్ళ కొడుకు, అదే సమయంలో ముఫ్తీ కుటుంబం, వీళ్ళందరూ కలిసి రాజకీయ పార్టీలు తమ ఉనికి కోసం తీవ్రవాద సంస్థలు పెంచి పోషించి దాని పర్యవసానమే కాశ్మీర్లో సుదీర్ఘకాలం పాటు ప్రాణార్పణ సాధారణ ప్రజలు చేయాల్సి వచ్చింది, సైన్యం చేయాల్సి వచ్చింది. ఏదైతే ఆర్టికల్ 370-35 తీసేసిన తర్వాత ఇప్పుడు అక్కడ పోలీసులు భారత రాజ్యాంగం ప్రకారం పనిచేస్తుండో ఇతర రకాలన్నటువంటి పనులన్నీ కలిపి ఇప్పుడు కథ మారుస్తోంది. దీంతో ఈ విషయాన్ని లడాఖ్కి సంబంధించినటువంటి ఎంపీ, భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచినటువంటి ఎంపీ పార్లమెంటు వేదికగా ప్రశ్నించారు. అబ్దుల్లా చెప్తున్నటువంటిది ప్రశాంతత కరువైందంటున్నారు. ఇంతకుముందు రక్తపాతం గుర్తులేదా, ఇప్పుడు రక్తపాతం ఏ మేరకు ఉంది, ఇప్పుడు తీవ్రవాది చేస్తున్నాడు, ఇప్పుడు సాధారణ ప్రజలు ప్రాణాలు తీసేవాడు. ఇప్పటికే అట్లాంటి తీవ్రవాద ఆకస్మిక దాడులు జరుగుతున్నా ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పుడు అట్లాంటి తీవ్రవాదులు వేటాడుతుంటే మీకు ఎందుకు నచ్చట్లేదు, మీకు ఈ దేశం పట్ల ఉన్నటువంటి నిబద్ధత ఏంటి అని నిలదీశారు పార్లమెంటు వేదికగా.